ఓజీ 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 ఎక్కడ చూసినా ఇదే హవా నడుస్తుంది. సో మొత్తానికి మనం కూడా ఈ సినిమా చూడటం జరిగింది. సో హియర్ ఇస్ మై టేక్ ఆన్ ద మూవీ ఓజాస్ గంభీరా. ప్రతి సినిమాలో హీరోకి ఎలివేషన్ ఇవ్వడానికి ఒకడు ఉంటాడు, కానీ ఈ సినిమాలో నేను ఇస్తా అని పోటీ పడతారు. ఈ సినిమాలో వన్స్ ఇన్ ఎ వైల్ ఎలివేషన్స్ ఆర్ ఫైన్, కానీ అదే పనిగా ప్రతి సీన్ తర్వాత ఎలివేషన్ అంటే చూసే జనాలకి బోర్ కొట్టేస్తుంది. ఒక సీన్లో అయితే ఇప్పుడేం చేద్దాం అని శ్రీయారెడ్డి అంటది. దానికి శుభలేఖ సుధాకర్ గారు వీళ్ళని ఆపాలంటే ఒక్కడున్నాడు, వాడి వల్లే సాధ్యం అని ఎలివేషన్. హరీష్ ఉత్తమన్ సినిమాలో హరీష్ ఉత్తమన్ రోల్ ఉంటుంది. ఇది చాలా మంచి మంచి క్యారెక్టర్స్ పడ్డాయి తమిళ్లో, తెలుగులో, విలన్గా, సపోర్టింగ్ యాక్టర్గా. కానీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్కి రైట్ హ్యాండ్ ఉంటాడు. ఆయన పక్కన ఉండంగానే అని అంటాడు, ఆయన లేనగానే అలా అయిపోతాడు. దోమని చంపుతాం కదా, అలా చచ్చిపోతాడు. అసలు అంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఉన్నప్పుడు అట్లీస్ట్ తిరగపడు, అటాక్ చేయడు. ఇలా సినిమాలో చాలా ఫ్లోసే ఉన్నాయండి. ఒకటే టైం ఫ్రేమ్లో 2 యాక్షన్ సీక్వెన్సెస్ జరుగుతూ ఉంటుంది. ఒక నాసిక్లో జరుగుతుంది, ఇంకోటి బాంబేలో జరుగుతుంది. సో ఈ బాంబేలో ఈ విలన్ మనుషులు హీరో మనుషులను చుట్టుముట్టేస్తారు, అదుపులో తీసుకుంటారు, గన్నులు పెట్టి అవి ఇవి పట్టుకుంటారు. కానీ నాసిక్లో యాక్షన్ సీక్వెన్సెస్ జరుగుతూ ఉంటుంది. సో ఆ యాక్షన్ సీక్వెన్సెస్కి ఇక్కడ శ్రీయారెడ్డి ఎలివేషన్ ఇస్తుంది. సేమ్ ఈమె మాట్లాడుతూ ఉంటుంది, ఎగ్జాక్ట్ అటు ఆపోజిట్ జరుగుతూ ఉంటుంది. అటు ఆపోజిట్ యాక్షన్ జరుగుతూ ఉంటుంది, ఈమె ఎండ్ రిజల్ట్ ఇటు చెప్తూ ఉంటుంది. హే, వాట్ ఇస్ దిస్ మ్యాన్, ఇంత కామెడీగా ఉంటుంది. జల్సా సినిమాలో లాగా ఎమోషనల్ సీన్స్ ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పుడు ఆ సీన్ పండితేనే దానికి ఇంపాక్ట్. ఏదో సర్దేద్దాం ఓకే అన్నట్టు ఉంటుంది. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే ప్రియాంక మోహన్ చూడటానికి బాగానే ఉంటుంది. సో లీడ్ యాక్టర్కి హీరోయిన్కి కెమిస్ట్రీ అనేది అంతగా కుదరలే. మేబీ ఏజ్ గ్యాప్ వల్లనో అనుకుంటా, కొంచెం ఆర్టిఫిషియల్ అనిపించింది. ఆ ట్రాక్ అంత సెట్ కాలే. పవన్ కళ్యాణ్ స్టైలిష్ ఉన్నాడు కానీ కెమిస్ట్రీ కుదరలే. ఈ సినిమాలో ఏం నచ్చలేదంటే ఇమ్రాన్ హాష్మి క్యారెక్టర్ ఉంటుందండి, ఓమీ క్యారెక్టర్. ఓమీ, ఓ మై డియర్ ఓమీ, ఎగిరెగిరి పడుతున్నావు, నీలాంటి వాళ్ళు నేలకి ఎలా దించాలో నాకు బాగా తెలుసు. చిన్నప్పుడు మా గురుగారు చెప్పిన ఒక హైకు చెప్తా విను. వషీయో వషీ, వషీయో వషీ. ఏదో పుడింగి యానిమల్ సినిమాలో బాబీ డియోల్లా వైలెంట్గా ఉంటాడేమో అనుకున్నా. సూటు బూటు కళ్ళద్దాలు వేసుకొని 4 ఎంటేసుకొని అటు ఇటు తిరుగుతాడు, తుపుక్కుని పోతాడు, అంతే. వేస్ట్. ఈ సినిమా నెగిటివ్స్ ఒకటే కాదండి, పాజిటివ్స్ కూడా ఉన్నాయి. సో మెయిన్ పాజిటివ్ విషయానికి వస్తే కే రవిచంద్రన్ సినిమాటోగ్రఫీ అయితే టాప్ నాచ్ ఉంది. సినిమాలో చాలా విజువల్స్, మాంటేజ్ షాట్స్ ఉంటాయి, అవి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో జైలర్ సినిమాలో మన రజనీకాంత్ నడుచుకుంటూ వస్తే ఆ ఔరా ఎలా ఫీల్ అవుతామో, పవర్ స్టార్ని చూసినప్పుడు అదే ఔరా ఫీల్ అయ్యా. ఒక జెన్యూన్ ఆడియన్స్గా కూడా నేను బాగా ఎంజాయ్ చేశాను అనమాట థియేటర్లో. మ్యూజిక్ విషయానికి వస్తే టైటిల్ కార్డ్ నుంచి సినిమా ఎండింగ్ వరకు ఎక్కడ తగ్గలేదు, లేపుతూనే ఉన్నారు. తమనన్న కాంట్రిబ్యూషన్ ఈ సినిమాలో 100% అని చెప్పాలి. మ్యూజిక్ అయితే చితక్ కొట్టేసిండు. ఇంకా డైరెక్టర్ విషయానికి వస్తే కొన్ని సీన్స్లో తన డెమిగాడ్ని ఎలా రిప్రజెంట్ చేయాలో అనేది ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే విధంగా చాలా బాగా అయితే రిప్రజెంట్ చేశారు. అది బాగా నచ్చింది నాకు. మీరు అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి, ఏం హోప్స్ పెట్టుకోకుండా వెళ్తే మీరు ఎంజాయ్ చేసే ఛాన్స్ అయితే చాలా ఉంది. ఎవరైతే ఈ సినిమా థియేటర్ వెళ్ళి చూడాలి అనుకుంటున్నారో వెళ్ళి చూడండి. లేదా వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళు నెట్ఫ్లిక్స్లో రిలీజ్ కోసం వెయిట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్, అప్డేట్స్ అండ్ రికమెండేషన్స్, డూ ఫాలో మై ఛానల్. బాయ్.